Hi everyone, నేను ఉమా పేషెంట్ సేఫ్టీ అసోసియేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ క్లినికల్ రీసెర్చ్. సో ఈ వీడియో నేను మెర్సీ కిల్లింగ్ గురించి చెప్పడానికి చేస్తున్నాను. సో మనందరికి తెలిసిందే మార్చ్ 11, 2026లో ఒక జడ్జ్మెంట్ అనేది రిలీజ్ అయింది. అదే ద రైట్ టు డై విత్ డిగ్నిటీ అని హరీష్ రాణా విషయంలో. సో యాక్చువల్లీ హరీష్ రాణా 13 ఇయర్స్ నుంచి కోమాలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు, కోర్ట్ని అప్రోచ్ అయ్యారు పర్మిషన్స్ కోసం, దేనికి, మెర్సీ కిల్లింగ్ చేయడానికి. ఓకే, సో అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత సో కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఓకే, రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేసి మెర్సీ కిల్లింగ్స్కి పర్మిషన్ ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి అదైనా రావడానికి గల రీజన్ ఏంటంటే పేరెంట్స్ కూడా చాలా ఓల్డ్ అయిపోయారు. సో వాళ్ళు ఇంకా చూసుకోలేని సిచ్యువేషన్ అనమాట. సో అలాంటి కేసెస్లలో దీనికి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో కమింగ్ టు ద మెడికల్ ఎథిక్స్లో కూడా మెర్సీ కిల్లింగ్ గురించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇది ఎప్పుడు మెయిన్లీ దీని గురించి మాట్లాడతాం, ఇది ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే, ప్రతి డాక్టర్కి ఒక హక్కు ఉంటుంది ఒక లైఫ్ని సేవ్ చేయడం. అట్ ద సేమ్ టైం అదే పేషెంట్ చాలా భరించలేని బాధలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి విముక్తి అనేది కలిగించవచ్చు అనమాట. అండర్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్టికలే, వాళ్ళు ఓన్గా చేయడానికి అంటూ ఉండదు. సో అలాంటి కేసెస్లలో రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ కోర్టుకి అప్పీల్ చేసుకొని పర్మిషన్స్ తెచ్చుకున్నాక కన్సెంట్ పూర్వకంగానే డాక్టర్ అనేది మెర్సీ కిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో మీలో ఎంతమందికి ఈ వీడియో బెనిఫిషియల్ అనిపించింది అండ్ మీరేమనుకుంటున్నారు మెర్సీ కిల్లింగ్ గురించి, కమెంట్ చేయండి.